ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవదానికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అపోస్తలుల 2 కొరింథీయులు 12:9 మాట్లాడారు. ఏమనండి? నా కృప నీకు చాలును, బలహీనత నా శక్తి పరిపూర్ణమవుతున్నదని భక్తుడైన పౌలు గారు అడుగుతున్నాడు. ఆయనకు బలహీనత ఉందంట. ఆ బలహీనతను స్వస్థపరిచి ప్రభువుని అడిగితే, ప్రభు నా కృప నీకు చాలు, నీ బలహీనత నా శక్తి పరిపూర్ణది. నువ్వు ఎప్పుడైతే బలహీనతో బలం 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 దేవుడు దయచేస్తాడు. అందుకే మన బలహీనతను దేవుడు మనకు తోడుకుంటాడు. పౌలు గారు అంత భక్తున్న పౌలు గారికి బలహీనతను బట్టి ప్రార్థన చేసినప్పుడు అనేక మంది ప్రార్థన చేసి పౌలు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలు, నీ బలహీనత నా శక్తి. అలాగే మన బలహీనతలను మనం ప్రభు ఆయన శక్తి మనం నింపుతాడు. మన బలహీనతలను విడిపిస్తూ ఉంటాడు దేవుడు. అందుకే ఇక్కడ రాశుడు ఏమన్నా కాగా క్రీస్తు శక్తిని అమే నిలిచుండు నిమిత్తం విశేషంగా బలహీనత యందు బలం పొందుకున్నాడు. ఇక్కడ క్రీస్తు శక్తి నిలిచున్నప్పుడు విశేషంగా శక్తి పొందుకుంటాడు. అలాగే మన బలహీనతలందు ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రభు మనం బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి మన బలహీన పడినప్పుడు ప్రభు మనం ప్రార్థన చేసినప్పుడు మన బలహీనతలన్నీ తీసివేసి బలం పెంచుతాడు దేవాదేవుడు. కాబట్టి ఇది ఈ వాగ్దానం సహోదరుడా సహోదరి, ప్రభు కృప మన మీద ఉంటే మన బలహీనతలన్నీ దూరమై మన పరిపూర్ణంగా చేస్తాడు. దేవుని శక్తి నింపుతాడు, దేవుని యొక్క బలంతో నింపుతాడు, దేవుని యొక్క ఆత్మకు మనం నింపినప్పుడు మన బలహీనతలను దూరం అయిపోయిన మనకున్న సమస్యలను విడిపించే కృప దేవుడు దయచేయను గాక. నువ్వు ఏ బలహీనతలు ఉన్నావో ప్రభు కృప నీకు తోడైనను గాక. ఆమేన్. ఈ వాగ్దానుడు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబం దేవుడు దీవించి ఆశించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మీ కొరకు మీరు నాతో ఏకమించండి. సర్వాధికారి అయిన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరపుండా, నీకు వందనాలు, స్తోత్రం. మరొక నూతన దినం దయచేసిన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని మా యజమానులు తోటి పనివారిని అందరిని దీవించండి. యజమానుల ద్వారా తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగడం, అందరితో సమాధానం శాంతి నెమ్మది దయచేయండి. మా పనివారం ఒత్తిడి తీసేయండి. బలహీనంగా ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా, డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరంతో బాధ విడుదల దయచేయండి. దగ్గు జ్వరం, రంపుతో బాధ విడిపించండి. ఆరోగ్యము శక్తిని బాధ ఏ సంస్థ ఉన్న సమస్యను విడుదల దయచేయండి. దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి ఆరోగ్యము శక్తి బలంతో నింపయ్యా కార్యం చేయండి. అయ్యా, నీ బిడ్డ ఏ స్థలం ఆ స్థలము యజమానులు గృహాలు దీవించబడే యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దయచేసి, ఇచ్చిన జీతం వ్యర్థం కాబట్టి నీ కష్టాన్ని బిడ్డ తినే కృప దయచేసి కృప చూపించి మిమ్మల్ని మహింపరచుకొని మీకు మహిమకరంగా జీవించే కృప పది బిడ్డకి దయచేయమని ఈ దినమంతా రేఖలు చాటు భద్రపరిచి దాచి కాచి కాపడమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.